నిధుల విషయంలో తెలంగాణకు కేటాయించాల్సిన 42% నిధులు కేటాయించబడలేదు. ఎన్నో ప్రాణత్యాగాలు, కొన్ని వందల సంవత్సరాల పోరాటం గల ఫలం భారతదేశానికి స్వతంత్రం. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడి తెలుగు వాళ్ళంతా ఒకటిగా ఉండాలనేసి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డది. ఆంధ్ర రాష్ట్రం కాస్త రెండుగా విభజించబడింది. మలిదశ ఉద్యమం, తొలి దశ ఉద్యమం. ఈ పోరాటంలో కూడా కొన్ని వందల ప్రాణాల త్యాగాలతో వచ్చినటువంటి తెలంగాణ. సో తెలంగాణని సాధించుకునేసి పుష్కర కాలం గడుస్తుంది. సాధించిన తెలంగాణ ఉద్దేశం నీళ్లు, నిధులు, నియామకం. సో గడిచిన 12 సంవత్సరాలలో తెలంగాణ అభివృద్ధి చెందిందా లేకపోతే వెనకబడిందా అనే దానిపైన పూర్తి స్థాయిలో మనం విశ్లేషించుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సోషల్ పొలిటికల్ అనాలిసిస్ట్, సామాజిక మరియు రాజకీయ విశ్లేషకులు విష్ణువర్ధన్ రాజు గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, ముఖ్యంగా తెలంగాణని సాధించుకునేసి కొన్ని వందల ప్రాణత్యాగాలు అనుకోవచ్చు. తొలి దశలో దాదాపు 400 మంది చనిపోయారంటారు. అండ్ మలి దశలో మన ముందు జరిగినటువంటి ఉద్యమం, కేసీఆర్ గారి నాయకత్వం, జయశంకర్ గారి స్ఫూర్తితో ముందుకు సాగినటువంటి తెలంగాణ ఉద్యమం దాదాపు ఒక పుష్కర కాలం గడిచింది. సో ఈ గడిచిన 12 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధి పట్టాలపై దూసుకు వెళ్తుందా లేదా అనే దానిపైన మీ యొక్క అభిప్రాయం సార్? తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని 12 సంవత్సరాలు. అసలు తెలంగాణ రాష్ట్రం యొక్క ఆవశ్యకత ఏంది, అవసరం ఏంది అన్నది కూడా మనం ఆలోచిద్దాం. మొట్టమొదలు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం విభిన్న రాష్ట్రాలుగా విడిపోయింది. మనకు ఆంధ్ర రాష్ట్రమే ఉండేది. అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లేదు. అవును సార్. ఆ తర్వాత 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చినాయి. వచ్చిన తర్వాత ఒకే భాష మాట్లాడే ప్రజలందరూ కూడా ఒకే రాష్ట్రంగా ఏర్పడాలి అన్నది దాని యొక్క ఉద్దేశం. అప్పుడు ఏం జరిగింది? మద్రాసులో కొంత భాగం ఉన్న తెలుగు ప్రజలు నివసిస్తున్న కొంత భాగాన్ని, నైజాం స్టేట్లో తెలుగు ప్రజలు నివసిస్తున్నాం కొంత భాగాన్ని, అంటే తెలంగాణ ప్రాంతాన్ని, దాని ఆంధ్ర ప్రాంతాన్ని రెండింటిని కలిపి ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా అవతరించడం జరిగింది 1956. తర్వాత ఒక రాష్ట్రం అయినప్పుడు దాని ఉద్దేశం ఏంటి అంటే తెలుగు మాట్లాడే ప్రజలందరూ, అంటే ఒకే భాష మాట్లాడే ప్రజలందరూ ఒకే గొడుగు కిందికి వస్తారు. దానివల్ల చాలా ప్రయోజనాలను కూడా ఆశించారు. ఎన్నో రకాల ప్రయోజనాలు నిజంగా కూడా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, సంబంధ బాంధవ్యాలు. ఒక రాష్ట్రంలో ఒక మూల నుంచి ఇంకొక మూలకు పోయినప్పుడు అక్కడ ఏ మార్పు ఉండదు. అంతా తెలుగు మాట్లాడే ప్రజలు, తెలుగు ఆచారాలు, తెలుగు వ్యవహారాలు, తెలుగు పద్ధతులు మాత్రమే ఉంటాయి. అదేవిధంగా మరాఠీ మాట్లాడే వాళ్ళు కూడా ఆ విధంగా ఒక రాష్ట్రంగా ఏర్పడ్డారు. గుజరాతీ మాట్లాడేవాళ్ళు ఒక రాష్ట్రంగా, ఒరియా మాట్లాడేవాళ్ళు, ఇట్లా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఏమి జరిగింది? 56 తర్వాత, 1956 తర్వాత ఏ రకమైన మార్పులు జరిగినవి అనేది ఇప్పుడు మనం ప్రశ్నించాలి. ఒక రాష్ట్రం ఏర్పడ్డాక, అంటే భాషా ప్రయుక్త రాష్ట్రం, లింగ్విస్టిక్ స్టేట్ అన్నారు. ఈ లింగ్విస్టిక్ స్టేట్ ఏర్పడ్డ తర్వాత అందరికీ కూడా సమాన అవకాశాలు ఉండాలి అన్నది దాని యొక్క అంతర్యం. ఉంటాయి అని మనం అనుకుంటాం. మనం అందరం కలిసి ఉంటే మనకు అందరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయి, మనందరికీ సమానమైన అవకాశాలు ఉంటాయి అన్నది దాని యొక్క అంతర్యం. కానీ దరిమిలా ఏం జరిగింది? 1956 తర్వాత ఇప్పటి వరకు, అంటే మనకు 2014 వరకు, ఈ మధ్యకాలంలో ఎందుకు తెలంగాణ కావాలి అని తెలంగాణ ప్రజలు అడగడం జరిగింది, ఎందుకు ఉమ్మడి రాష్ట్రం ఉండాలి అని ఆ యొక్క ఆంధ్ర ప్రజలు కోరుకోవడం జరిగింది. ఇది బేసిక్ ప్రశ్న. ఇది ఎందుకు తెలంగాణ రాష్ట్రం కావాలి అన్న దాని మీద మనం మొదటి చర్చ ప్రారంభిద్దాం. ఓకే. మనిషికి
రోటీ, కపడా ఔర్ మకాన్ అనేది ముఖ్యం. ఎస్, ఈ మూడు ఉంటే ఇవన్నీ బేసిక్ నీడ్స్ అంటారు, కూడు గుడ్డ ప్రాథమిక అవసరాలు. రైట్. ఈ బేసిక్ నీడ్స్ అంటే కూడు అంటే అన్నం, గుడ్డ అంటే దుస్తులు, నీడ అంటే ఇల్లు. తెలంగాణ రాష్ట్రము కూడా ప్యూర్లీ కూడు గుడ్డ నివాసం అన్నది కాకుండా నిధులు, నీళ్లు, నియామకాలు, ఈ మూడు కూడా మూల పదార్థాలు ఒక సమాజానికి, ఒక సొసైటీకి బేసిక్ ఎలిమెంట్స్ అవి. దీన్ని ఏ విధంగా పోలుస్తామంటే ఒక ఉమ్మడి కుటుంబం ఉంటుంది. ఉమ్మడి కుటుంబం యొక్క లక్షణం ఏంటి అంటే ఉమ్మడి కుటుంబంలో ఉన్న సభ్యులందరికీ కూడా ఉమ్మడి కుటుంబం యొక్క ఆస్తి, అప్పులు, సప్పులు, మంచి చెడు అందరికీ సమానంగా చెందాలి. ఆస్తి చెందుతుంది, అప్పులు కూడా చెందుతాయి. ఎస్, ప్రతి మెంబర్ 10 మంది ఉంటే 10 మందికి వాళ్ళకు ఆ ప్రపోర్షనేట్గా వాళ్ళకు చెందుతుంది. తెలంగాణ వాదము ఎందుకు స్టార్ట్ చేశారు అని అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజలకు ఈ 3 అంశాల మీద అన్యాయం జరిగింది అని భావించారు. ఓకే, జరిగిందా లేదా అన్నది చర్చలో తేలాల్సిన విషయం. ఇది చాలా పెద్ద సబ్జెక్టు, చాలా అంటే చిన్నది కాదు ఇది. మనకు తెలిసినంత వరకు టోటల్గా మనము నిధుల గురించి మాట్లాడాలంటే ఇప్పుడు అన్ని 1956 నుంచి 2014 వరకు స్టాటిస్టిక్స్ తీసుకోవాలి. స్టాటిస్టిక్స్ తీసుకొని ఈ సంవత్సరం ఇంత రావాలి, ఇంత వచ్చింది, ఇంత నష్టమైంది అని మాట్లాడేదానికంటే కూడా టోటల్గా ఒక అభిప్రాయాన్ని మనం కనుక వ్యక్తపరిచినట్లయితే నిధుల విషయంలో తెలంగాణకు కేటాయించాల్సిన 42% నిధులను కేటాయించబడలేదు. ఓకే, రేషియో ప్రకారం తెలంగాణకు 42%, 58% ఆంధ్రాకు ఉండాలి అన్నారు. రాయలసీమ ఆంధ్ర. అయితే జరిగింది ఏమిటి అంటే మొత్తము రాష్ట్రానికి, టోటల్ రాష్ట్రం మనదే కదా, నేను ఆంధ్రాలో ఇన్వెస్ట్ చేసినా, రాయలసీమలో చేసినా, తెలంగాణలో చేసినా కానీ ఇది ఆంధ్రప్రదేశ్కే చేస్తున్నాం కదా, మన ఆంధ్ర ప్రజలకే దీని ఫలితాలు వస్తాయి కదా, దీని ఫలాలు అందుతాయి కదా అన్న ఆ ఒక్క పేరు మీద, లేకుంటే ఆ ఒక్క అభిప్రాయం మీద ఈ నిధులన్నిటిని కూడా వేరే ప్రాంతాలకు తరలించడం జరిగింది. ఇది వాస్తవం. ఓకే, ఇంకొక విషయం, ఈ యొక్క నిధులు కేటాయించే ఇదిలో రాయలసీమను, ఆంధ్రాను కూడా పోల్చినట్టయితే రాయలసీమ కూడా కొంత నష్టం జరిగింది. ఓకే, అంటే ఏమి జరిగింది? ఇది ఎవరైతే పాలనా యంత్రాంగంలో ప్రముఖ స్థానాలలో ఉన్నారో వాళ్ళు తమ యొక్క శక్తియుక్తులతోటి తమ ప్రాంతాలకు సమృద్ధిగా నిధులు అందజేసుకోవడం జరిగింది, కేటాయించుకోవడం. తెలంగాణకు, రాయలసీమకు అన్యాయం జరిగింది. ఇది ఒకటి. నిధులు తర్వాత నీళ్ళేంది, నీళ్ళ మీద అసలు పంచాయతీ ఉంటుందని కామన్ మ్యాన్ అడిగితే అసలు నీళ్ళ పంచాయతీ ఏంది అంటారు. కానీ ఊళ్ళల్లో వచ్చేది నీళ్ళ పంచాయతీ. ఒక బావి అంటారు, 4 పొత్తుల్లో ఉంటారు. వంతుల వంతు నీళ్లు పెట్టుకునే సాంప్రదాయం ఉంటుంది ఊళ్ళలో. వ్యవసాయ బావులు పొద్దున నేను పెట్టుకుంటా, మధ్యాహ్నం నువ్వు పెట్టుకో, రాత్రి నువ్వు పెట్టుకో, తెల్లారి గట్ల నువ్వు పెట్టుకో, ఏగిలి వరంగా నువ్వు పెట్టుకో, ఇట్లా పంచుకొని పెట్టుకున్న రోజులు ఉన్నాయి. అంటే ఏంటి? వ్యవసాయానికి మూలాధారం నీళ్లే. ఈ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రశ్న మనకు అంటే కృష్ణా గోదావరి జలాలు ఉన్నాయి. ఓకే, కృష్ణా గోదావరిలు మనకు తెలంగాణ నుంచి ప్రవహిస్తూ ఉంటాయి. అవి జీవనదులు ప్రవహిస్తూ ఆంధ్ర ఏరియాకు పోయినాకనే వాటి మీద ప్రాజెక్టు కట్టడం. ఓకే, కట్టిన ప్రాజెక్టులలో కూడా నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులలో కూడా ఎక్కువ శాతం నీళ్లు ఆంధ్ర ఏరియాకు పోవడం, తెలంగాణకు తక్కువ రావడం. ఈ విధంగా తెలంగాణకు అన్యాయం జరిగింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వాస్తవంగా దాని నిర్మాణాన్ని చూసినట్టయితే ఇప్పుడున్న ప్రాంతంలో కాకుండా 12 కిలోమీటర్ల వెనక్కి కట్టాలి. దాన్ని పుట్టంగండి అని ఒక ప్రాంతం ఉంది. ఓకే, అక్కడ కట్టినట్టయితే వరంగల్, మహబూబ్ నగర్, ఖమ్మం లాంటి ప్రదేశాలలో ఇంకొక 5 నుంచి 10 లక్షల ఎకరాల ప్రాంతానికి నీళ్ళు వచ్చే అవకాశం ఉంది.
కానీ అక్కడ కాకుండా దాని డిజైన్ మార్చి ఇంటికి తీసుకొని వచ్చి ప్రస్తుతం ఉన్న నాగార్జున సాగర్ ప్రాంతంలో కట్టడం వల్ల చాలా నష్టం జరిగింది. ఈ నష్టాన్ని అంచనా వేయడం కష్టం. ఓకే, ఇది చాలా కష్టం. ఇది నష్టపోయిన వాడికి, బాధపడ్డవాడికి తెలుస్తుంది అది ఏమిటి అనేది. చూసేవాడికి ఎప్పుడు తెలియదు. చూసేవాడికి ఒక చిన్న అవగాహన మాత్రమే ఉంటుంది. ఇవాళ నాగార్జున సాగర్ ప్రాజెక్టు వచ్చిన తర్వాత మనకు తెలంగాణలో నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా ఈ రెండింటికి నీళ్ళు వస్తుంది. వేరే జిల్లాలకు ఎక్కడా లేవు. నల్లగొండ జిల్లాలో ఒకప్పుడు 500 రూపాయలు ఎకరం పలికిన భూమి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు కనీసం ఏ మూలలోనే 20 లక్షల రూపాయలు ఎకరం మినిమం. మిర్యాలగూడ, సమృద్ధిగా మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ్, ఖమ్మం అన్ని ఏరియాలు. ప్రజల యొక్క జీవన స్థితిగతులు ఎంత మెరుగుపడ్డాయి అంటే మిర్యాలగూడ ఒక రిచ్ టౌన్ లాగా మనకు అనిపిస్తుంది సార్. హుజూర్ నగర్ అట్లానే అయిపోయింది. చాలా మిర్యాలగూడలో దాదాపు ఒక 150-200 రైస్ మిల్స్ ఒక జీవన ప్రమాణాలు పెరిగిపోయినాయి. సో అదే ప్రాజెక్టు ఇంకా మనం అనుకున్నట్టుగా ముందు భాగంలో కట్టినట్టయితే 12 కిలోమీటర్లు ముందు కట్టినట్టయితే ఇంకొక 10-15 లక్షల ఎకరాలు బీడు భూములు వ్యవసాయ యోగ్యం అయ్యేటి కదా. సో ఇలాంటి అన్యాయాలు జరిగినాయి అని మాకు నీళ్లలో సరైన వాటా రావాలి అన్నది రెండవ అంశం. మూడవది నియామకాలు, అపాయింట్మెంట్స్, ఉద్యోగం. మళ్ళీ ఇక్కడ ఇప్పుడు నక్క తెలివి నక్కకుంటది, కుక్క తెలివి కుక్కకుంటది అంటారు. నక్కకు మీరు ఎన్ని పెట్టండి దానికి కృతజ్ఞత ఉండదు. కుక్కకు ఒక బొక్క వేయండి అది విశ్వాసం, కృతజ్ఞత, విశ్వాసంతో. ఇక్కడ జరిగింది ఏంటి అంటే నియామకాలలో కూడా ఇది కూడా మళ్ళీ అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలలో 42% మనకు రావాల్సింది. ఉదాహరణకు మనము హైదరాబాద్లో పోలీస్ నియామకాలను గురించి మాట్లాడుతున్నాం. హైదరాబాద్లో పోలీస్ నియామకాలు, హైదరాబాద్ పోలీస్ యాక్ట్ అని ఒకటి ఉంది. ఓకే, దాని ప్రకారం ఎవరినైనా కానీ నియామకం చేసుకోవచ్చు. అది దాన్ని అడ్డం పెట్టుకొని టోటల్గా దాదాపు 60, 70, 80% పోలీసు ఉద్యోగాలు ఆంధ్ర ప్రాంతం వారికి, రాయలసీమ ప్రాంతం వారికి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఓకే, తెలంగాణ ప్రాంతం వారికి 20%. అయితే పోలీసు ఉద్యోగాలను నేను ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నా అంటే నిధులు, నీళ్లు, నియామకాల మీద ఈ ఉద్యమం ఎప్పుడైతే తొలిదశ ఉద్యమం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇవే అంశాల మీద నడుస్తున్నది. తెలంగాణ ఉద్యమం చెన్నారెడ్డి గారి పీరియడ్లో స్టార్ట్ చేసినప్పుడు దాదాపు 400 మంది యువకులు చనిపోయారు. అది చాలా పెద్ద విషాదం. అది చనిపోయిన తర్వాత తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ చప్పున చల్లారగొట్టబడ్డది. ఇప్పుడు ఇక్కడ పేర్లు, ఊర్లు తీసుకొని రావద్దు. అది అయితే ఆ తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ జరిగిన ధర్మిల సెంట్రల్ గవర్నమెంట్ ఒక రాజీ ఫార్ములాను ప్రతిపాదించింది. రాజీ ఫార్ములా ప్రకారం దాన్ని 6 పాయింట్ ఫార్ములా అన్నారు. ఇది కేవలం ఉద్యోగస్తులకు వర్తించేది మాత్రం. 6 సూత్రాల పథకం. దాని ప్రకారము ఈ ఉద్యోగాలు ఎవరెవరికి ఏ విధంగా ఇవ్వాలి అనేది అందులో స్పష్టంగా ఉన్నది. మొత్తం ఆంధ్రప్రదేశ్ను 6 విభాగాలుగా విభజించడం జరిగింది. జోన్లు అన్నారు. జోన్ 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4 అనేటివి ఆంధ్ర రాయలసీమకు సంబంధించినవి. 5 and 6 తెలంగాణకు సంబంధించి. ఓకే, 6 పాయింట్ ఫార్ములా వచ్చిన తర్వాత అంటే 1976 SPF రైట్ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఉన్న 2 జోన్లు అంటే జోన్ 5 and 6 అంటారు. జోన్ 5 అంటే వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం. ఆ ప్రాంతంలో ఒక అటెండర్ నుంచి గ్రూప్ 2 సర్వీసెస్ వరకు ఓకే ఆ ప్రాంతం వాళ్ళనే
నియమించుకోవాలి. ఈ ఈ ఫార్ములా మొత్తము ఆంధ్రప్రదేశ్కి వర్తిస్తారు, అన్ని జోన్లకు వర్తిస్తారు. గ్రూప్ 2 ఆఫీసర్, గ్రూప్ 2 అటెండర్ టు గ్రూప్ 2 స్థానిక వ్యక్తులను మాత్రమే నియమించుకోవాలి. 1. ఆ తర్వాత హయ్యర్ పోస్టులు ఏదైతే గ్రూప్ 1 ఉన్నదో స్టేట్ క్యాడర్ పోస్టులు అంటారు. అది మొత్తం టోటల్ ఆంధ్రప్రదేశ్లో ఒక యూనిట్గా తీసుకొని నియమించుకోవాలి. ఇందులో మళ్ళీ ఇంకొకటి ఏమిటి అంటే అటెండర్ నుంచి జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు జిల్లా స్థాయి పోస్టులు, అవి ఒక జిల్లాకే పరిమితం. అంటే ఇప్పుడు వరంగల్ జిల్లాలో అపాయింట్ అయిన అటెండర్ కానివ్వండి, ఎల్డీసీ కానివ్వండి, యూడీసీ కానివ్వండి, వేరే జిల్లాలకు పోవడానికి వీళ్ళు బదిలీ పూర్వకంగా పోవడం, రిటైర్ అయ్యేంత మటుకు అక్కడే ఉండాలి, అదే జిల్లా. అంతకు మించి ప్రమోషన్ మీద వచ్చినట్టయితే మళ్ళీ ఆ జోన్ వరకే పోవాలి. ఓకే, ఇది ఒక పద్ధతి. అప్పటి నుంచి కొంత రెగ్యులేట్ అయింది ఇది. కానీ పోలీస్ విషయానికి వచ్చేసరికి ఈ 6.4లో వాళ్ళకి వర్తించలేదు. వాళ్ళకు సేమ్ తెలంగాణ పోలీస్ యాక్ట్నే అమలు చేస్తూ మొన్నటి వరకు అంటే 2014 వరకు కూడా అన్ని ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ప్రాంతాల వారిని ఇక్కడ నియామకం చేసుకోవడం జరిగింది. ఓకే, అంటే అది కూడా మార్చాల్సిన అవసరం ఉండదు కానీ మార్చలేదు. ఇక ఎందుకు మార్చలేదు అంటే చట్టం మన చేతిలో ఉండదు. ప్రజలు చట్టం తయారు కావడానికి అవసరమైన ముడిసరుకు అంటే శాసనసభ్యులను ఇస్తారు, కానీ శాసనసభలో పోయిన తర్వాత మన బలం ఏంది అనేది మనం ప్రదర్శించుకునే శక్తి మనకు లేదు తెలంగాణ వాళ్ళకి. అప్పుడు దీనికి పలు కారణాలు ఉన్నాయి. కొన్ని మనము ఈ యొక్క మీడియా ద్వారా చెప్పలేము. ఇందులో మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ ప్రజాప్రతినిధుల యొక్క కొంత వెనుకబాటుతరం అనొచ్చు, కొంత అసమర్థత. అంటే అది మరి బాగుండదు. సమర్థులు ఏమి కారు, సమర్థులే, కానీ వాళ్ళ పరిస్థితులు ఆ విధంగా ఉండేది. లొంగిపోయే వాతావరణం ఒకటి అక్కడ ఉండేది. పాపం రాజకీయ మనుగడ ఉండలేకపోతే ఉండదు. ఇంకొకటి, తెలంగాణలో ఈ ఆంధ్రప్రదేశ్లో పాలించిన ప్రభుత్వాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క చెప్పు చేతల్లో ఉండే ప్రభుత్వాలే ఉండే అప్పుడు. ఓకే, అందువల్ల ప్రతి శాసనసభ్యుడితో సహా పార్లమెంటు సభ్యుడు, శాసనసభ్యుడు, ముఖ్యమంత్రులు, మంత్రులు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క అదుపాజ్ఞలలోనే ఉండాల్సిన అవసరం ఉంది. సో తెలంగాణ వాడు తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడినా కానీ కొట్లాడే అధికారం లేకుండా. ఓకే ఓకే, మాట్లాడితే మాట్లాడచ్చు, పేరుకే అధికారం, కానీ కొట్లాడేవాళ్ళు కాదు. ఏదైనా మనం ఎవరిని తప్పుపట్టలేము. ఆ స్థితిలో మనమున్నా మనం అట్లనే చేస్తాం, ఎందుకంటే ముందు మన మనుగడ అవసరం. సో అవన్నీ డెలికసీస్ కొన్ని మనం తప్పుపట్టవద్దు. ఇప్పుడు బ్రిటిష్ వాడు మన భారతదేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఎన్నో రకాలైన యుద్ధాలు జరిగి ఎన్నో రకాలైన పోరాటాలు జరిగిన తర్వాతనే మనము స్వాతంత్రాన్ని పొందాం. ఇది కూడా తెలంగాణకు స్వాతంత్ర పోరాటం లాంటిది. ఇది 1956లో మొదలై 2014లో ముగిసింది. చెన్నారెడ్డి గారు ఆ పీరియడ్లో చాలా ఉధృతమైంది. అసలు అప్పుడు మేమందరం పార్టిసిపేట్ చేసినాం. లవ్లీ, అసలు అంత ఆర్గనైజేషన్. ఆ తర్వాత వచ్చిన మళ్ళీ విడతది అంటలేదు. మళ్ళీ విడత ఇది ఒక ప్రత్యేకమైన పద్ధతి, దీన్ని తప్పుపట్టేది కాదు. అప్పుడేమో కొంత హింస కూడా జరిగింది. ఓకే, ఎలాంటి హింస జరిగిందంటే మనకే కొంచెం ఇబ్బంది అనిపించింది. ఆంధ్ర అధికారులు, ఆంధ్ర ఉద్యోగులు ఎక్కడుంటే అక్కడ వాళ్ళ మీద అటాక్ చేసేది, వాళ్ళని దాడి చేసేది, వాళ్ళని ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉండేది. ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగరీత్యా తనని ఎక్కడికి పంపిస్తే అక్కడికి వచ్చి చేసేవాడు, అంతే. తనకై తాను వచ్చి ఇక్కడ కబ్జా పెట్టి ఉద్యోగం చేసిన పరిస్థితులు కావు. సో అలాంటి వాళ్ళ మీద కూడా దాడులు జరిగినప్పుడు తెలంగాణలో ఉంటూ తెలంగాణ వాదులమని అనుకుంటూ కూడా అంతకంటే ఎక్కువ మానవతావాదులం కాబట్టి వాళ్ళ మీద దాడి జరిగినప్పుడు బాధపడింది. మేము కొన్ని సంఘటనలు చెప్పుకోవడానికి కూడా సిద్ధం అనిపిస్తుంది. ఓకే, సో అట్లా జరిగింది. కారణం ఏంటంటే మా హక్కుల్ని ఎవడో హరించుకుంటున్నాడు అన్న ఉండేదంతా మాస్ సైకాలజీ, మాప్ సైకాలజీ. సో ఎవడో ఒక్కడు పోయి కొట్లాడింది ఏం లేదు. మాస్ 100 మంది ఉంటే ఒకరిని కొట్టడం హీరోయిజంగా భావిస్తారు. అట్లనే జరిగింది. సో అది చాలా పెద్ద ఎత్తున జరిగింది. ధన నష్టము, ప్రాణ నష్టము, ఎన్నో నష్టాలు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ నష్టమైంది. 2 సంవత్సరాలు ఎడ్యుకేషన్ 0 అయిపోయింది. అవన్నీ కూడా భరించినాక యాజిటేషన్ చప్పున చల్లారింది. ఓకే, తెలంగాణ ప్రజా సమితి అనే ఒక పార్టీకి 18 మంది ఎంపీస్ ఉండే మనకు. ఓకే, అప్పట్లో ఉండే. అంత పెద్ద బలం ఉన్నా కానీ మనము యాజిటేషన్ చప్పున చల్లారబడ్డది. ఎందుకు? ఎవరు?
అవసరం లేదు, ప్రజలకు తెలుస్తుంది, అది అర్థం చేసుకుంటారు వాళ్ళు. అంటే ఏంది, కొంత రాజకీయ స్వార్థం అక్కడ ఉన్నది. ఆ రాజకీయ స్వార్థం వల్ల 400 మంది అమాయక ప్రాణాలు పోయినా కానీ వాటికంటే నా స్వార్థం ఎక్కువ అన్న అక్కడ అంశం ఎక్కువగా కనిపించింది. ఈ రోజు కూడా చర్చకు వస్తుంది. తర్వాత మలిదశ ఏదైతే ఉద్యమం జరిగిందో ఇది అహింసాయుతమైన యుద్ధమే. మహాత్మా గాంధీ స్వాతంత్రం వచ్చేంత మటుకు ఏ విధంగా అహింసనే ఆయుధంగా చేసుకొని పోరాటం చేసిందో ఆ విధంగా చేసింది. సో తెలంగాణ ఇది నేపథ్యం. తర్వాత ఏం జరిగింది అన్నది మన ప్రశ్న. నిజంగా చెప్పాలి అని అంటే తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఒక రాష్ట్రంగా ముందు చాలా మందికి ఎన్నో రకాలైన అనుమానాలు, శంకలు ఉండే. తెలంగాణ వాళ్ళకి ఫస్ట్ పరిపాలన చేత కాదు, 2 వీళ్ళు ఇండిసిప్లైన్డ్, 3 తెలివి తక్కువ వాళ్ళు, 4 మాలాగా డ్రైవ్ లేదు వీళ్ళకు, అన్ని రకరకాలుగా. అంటే వీళ్ళు ఒక 2 సంవత్సరాలలో మళ్ళీ మాకు సంయుక్త రాష్ట్రం కావాలి అని కోరుకునే పరిస్థితి వస్తుంది అని అనుకున్నారు. ఇంకోటి అంధకారం కూడా అయిపోతుందని కూడా. వీళ్లకు విద్యుత్తు ఉండదు, స్టేట్ అంధకారం అవుతుంది, నక్సలైట్లు విజృంభిస్తారు, ఇంకా వ్యవసాయం వీళ్ళు చేయలేరు, మాలాగా సైంటిఫిక్గా చేయలేరు, ఉద్యోగాలు చేయరు, ఇంగ్లీష్ రాదు వీళ్లకు, ఇట్లా ఎన్నో బదనాములు, 1, 2 కాదు, ఇన్ని చేసిండ్రు. కానీ ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే ఆ అపోహలన్నింటిని కూడా పటాపంచలు తుత్తినీయలు చేయడం జరిగింది. 100%. ఇవాళ గుండె మీద చేసుకొని ఒక ఆంధ్ర వ్యక్తిని, ఒక తెలంగాణ వ్యక్తిని కనుక అడిగినట్టయితే విడిపోయిన తర్వాత తెలంగాణ ఒక 70 నుంచి 80% ముందుకు పోతే ఆంధ్ర ఒక 20 నుంచి 30% వెనక్కి పోయింది. దానిలో డౌటే లేదు. కారణం ఏంది మళ్ళీ అవన్నీ వెతుకోద్దు. అదే పోయిందా లేదా రిజల్ట్, యాన్యువల్ ఎగ్జామినేషన్ రాసినాం, పాస్ అయినామా ఫెయిల్ అయినామా, 2 కావాలి మాకు. 100%. ఇందులో లోటుపాట్లు ఉన్నాయి. మనం 70% ముందుకు పోయినాము, 80 పోయినాము, అది వేరు. కానీ ఇంకా జరగాల్సింది జరగలేదు, ఆశించింది చాలా ఉంది. కాదు అంటే మనము మాట్లాడే ప్రతి మాటను కార్యరూపంలో చూడాలంటే మాత్రం భారతదేశంలో సాధ్యం కాదు. ఎన్నికల గురించి, ఎన్నికలప్పుడు, ఉద్యమాలప్పుడు మాట్లాడే మాటలలో ఒక 30%, 40% మనం రిమిషన్ ఇవ్వాల్సిందే, తప్పదు అది. ఎందుకంటే ప్రజలు కోరుకుంటారు, నేను నీకు 100 ఇస్తానంటేనే ప్రజలు నన్ను నమ్మి నాకు ఓట్లు ఇస్తారు, కాబట్టి నేను 140 ఇస్తాను నీకు అంటాం. ఇచ్చేది 40 కావచ్చు. ఆ విధంగా కొంత ఇంకా మన యొక్క ఎజెండా అసంపూర్ణంగా ఉన్నమాట వాస్తవము. సో చివరిగా అంటే తెలంగాణ మనకు ఇప్పుడు అభివృద్ధి బాటలో అనుకున్న స్థాయి కాకపోయినా కూడా ఒక స్థాయిలో ఉందని మీరు నమ్ముతారా సార్? 100% ఉన్నది. ఇవాళ ప్రతి తెలంగాణ పౌరుడు నేను తెలంగాణ వాదిని చెప్పుకుంటాడు. ఒకప్పుడు చెప్పుకునేటోళ్ళు కాదు. అవును. ఇంకొక విషయం, నేను తెలంగాణ వాదిని చెప్పుకోవడం వల్ల మేము ఆంధ్రులకు వ్యతిరేకము అని అన్నట్టు కాదు. దయచేసి ఇది ఒక్కటి అర్థం చేసుకోవాలి. ఇది ఒక రాజకీయానికి సంబంధించిన అంశం. ఇది మనము తెలుగు ప్రజలుగా మనకు ఆంధ్ర వాళ్ళు, రాయలసీమ, తెలంగాణ ముగ్గురు కూడా అన్నదమ్ములే. 100%. వ్యక్తిగతంగా ఎవరి మీద కానీ ద్వేషం కానీ పగ కానీ అలాంటిది లేదు, ఉండదు కూడా. జరిగిన అన్యాయం, ఒక కుటుంబంలో 2 అన్నదమ్ములకు ఒకవేళ అన్యాయం జరిగితే అన్యాయం జరిగిన వ్యక్తి ఏ విధంగానైతే పోరాటం చేసి తన న్యాయం గురించి పోరాటం చేస్తాడో ఇది అదే జరిగింది. సో కాబట్టి ఆంధ్ర ప్రజలకు, సామాన్య ప్రజలకు అర్థమయ్యేది వేరు, పాలకులకు అర్థమయ్యే విషయం వేరు. పాలకులకు ఈ విషయం తెలుసు, తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదని తెలిసి కూడా అన్యాయం చేసిండ్రు. ప్రజలకు తెలియదు. అక్కడ ప్రజలు ఏమనుకున్నారు, తెలంగాణ ఎందుకు, తెలంగాణ అవసరం లేదన్నారు. కానీ మాకు నువ్వు 3 పూట్ల భోజనం చేస్తున్నావు, నేను ఒకటే పూట చేస్తున్నా, మరి నాకు అన్యాయం జరుగుతున్నట్టే. నీకు 4 ఉద్యోగాలు వస్తున్నాయి, నాకు ఒకటే వస్తున్నాయి, నాకు అన్యాయం జరుగుతున్నది కదా. నాకు 100 TMTల నీళ్ళు రావాలి, నాకు 30 వస్తున్నాయి, అన్యాయం జరుగుతున్నట్టు. ఈ అంశాల మీద తెలంగాణ యాజిటేషన్ జరిగింది తప్పితే వ్యక్తుల మధ్య యుద్ధం కానే కాదు. కాబట్టి తెలంగాణను సంపాదించుకోవడం అనేది ఒక చారిత్రక అవశ్యం, రాజకీయ అవసరం. కాబట్టి ఈ 2 కూడా మనకు సమకూరినాయి. రాజకీయంగా వచ్చింది, అదేవిధంగా చారిత్రకంగా మనకు ఎందుకు అవసరం మనం చెప్పుకున్నాం. ఆ విధంగా కూడా మనకు కలిగింది. ప్రగతి పదంలోనే ఉంది.
ఇంకా పాలకులలో అనకూడదు. మనకు తెలంగాణ వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా మేము చెప్తున్నాం. ఒక సిటిజన్ నేను చెప్పేది ఏంటంటే, ప్రజల నుంచి పాలకులకు ప్రజల మధ్యన ఒక అంతరం ఏర్పడ్డది. ముఖ్యంగా తెలంగాణ మొదటి 10 సంవత్సరాలలో పాలకులు ప్రజలకు అందనంత దూరం ఉన్నారు. ఇది వాస్తవం. పాలకులు ప్రజలకు అందనంత దూరంలో. ఒకానొక కాలంలో ఒక వ్యక్తికి ఏదైనా సమస్య వస్తే ఒక ప్రజాప్రతినిధిని కలిసే సౌలభ్యం ఉండేది. కానీ తెలంగాణ వచ్చిన అనంతరం అది ఆ సౌలభ్యం చాలా తగ్గింది. 70 to 80% తగ్గింది. ఇక్కడ పర్సంటేజే చెప్తాను నేను. ఛాలెంజ్. ఈవెన్ శాసనసభ్యులు కూడా ఒకానొక సమయంలో మేము బిగ్ బాస్ను కలవలేకపోతున్నాం అన్నారు. బిగ్ బాస్ ఎవరు? మహాత్మా గాంధీ కాదు, నెహ్రూ కాదు, చచ్చిపోయిన వాడు. తెలంగాణ గవర్నమెంట్లో ఉన్న బిగ్ బాస్ను కలవలేకపోతున్నాం అన్న కామెంట్ శాసనసభ్యులే చెప్పింది. అంటే ఇలాంటి వాతావరణం మనం కోరుకోలేము. ఇప్పుడు మీరు ఏదో నిధులు నియామకాలు ఇచ్చినట్టు జైల్లో పెట్టి కూడు పెడితే మాకు కడుపు నిండొచ్చు, కానీ మా యొక్క ఆలోచనలకు, మా బ్రెయిన్కి తాళాలు వేసినట్టుగా ఫీల్ అయినాం. తెలంగాణలో ప్రస్తుతం అది జరిగింది. దాని ఫలితమే ఇప్పుడు తెలంగాణ సాధించిన ప్రభుత్వము, పార్టీ పక్కకు పోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించాలి. ప్రజల ఎజెండాలో చాలా అమలు పరుస్తున్నా కానీ ప్రజలకు అందజేయడంలో జరుగుతున్న జాప్యం కావచ్చు, ప్రజలకు అదేవిధంగా పాలకులకు మధ్యన ఉన్న ఏదైతే అంతరం ఉన్నదో అది ఈ ప్రభుత్వంలో కూడా అదే విధంగా ఉంది. ఓకే, ప్రజాప్రతినిధులు ప్రజలకు దొరకట్లేదు అసలు. కొన్ని సమస్యలు ఏ విధంగా ఉన్నాయి అని అంటే, మామూలుగా అయితే అది ప్రతి చిన్న సమస్య మీద కూడా ఒక హత్య చేసేంత బాధ ఉన్నది కామన్ మ్యాన్. అలాంటి సమస్యలను రిప్రజెంట్ చేయడానికి కూడా ఎక్కడా అవకాశం లేని పరిస్థితి ఉన్నది. ఇది కావాలి. పాలకులు దయచేసి మీరు వినండి. ఇది నేనేదో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడింది కాదు. కొన్ని సమస్యలు ఉన్నాయి. కనీసం ఏ